హాయ్ హలో ఎవరిబడి వెల్కమ్ టు వెంకీస్ థాట్స్. నేను మీ వెంకట్ మన్నెపూల. T20 వరల్డ్ కప్ క్రికెట్ స్టార్ట్ అయిపోయింది. లీగ్ దశ రసవత్తరంగా సాగుతోంది అనడం కంటే భారత టీంకు బ్రేక్ పడింది అని చెప్పవచ్చు. వరుసగా దాదాపు 12 మ్యాచ్లు గెలిచిన ఇండియన్ టీం నిన్న సౌత్ ఆఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో భారీ ఓటమి చవిచూసింది. ఈ ఓటమితో భారత్ టీం జట్టుకు సెమీఫైనల్ పోయే అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఎందుకు తగ్గిపోతున్నాయి అంటే మన ఇండియన్ టీం రన్ రేట్ -3.80కు వచ్చేసింది. ఇంత దారుణమైన రన్ రేట్తో సెమీస్కి పోవడం చాలా కష్టంగా మారుతుంది. అసలు ఇప్పటి నుంచి మన ఇండియన్ టీం సెమీఫైనల్కి పోవడానికి అవకాశాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం విశ్లేషిద్దాం. గ్రూప్ 1లో ఇండియాతో పాటు సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే అండ్ వెస్టిండీస్ టీమ్స్ ఉన్నాయి. నిన్న జరిగిన మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా గెలవడంతో అది టాప్ ప్లేస్కి వెళ్ళిపోయింది. రిమైనింగ్ 3 టీమ్స్ ఉంటాయి. ఈ 3 టీమ్స్లలో ఉన్న జట్లతో మన ఇండియన్ టీం ఇక మిగిలిన జింబాబ్వే, వెస్టిండీస్తో మిగతా 2 మ్యాచ్లు ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. ఆ గెలుపు కూడా ఎలా ఉండాలంటే భారీ రన్ రేట్తో ఉండాలి. సెమీఫైనల్కి పోవడానికి ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఆ 2 మ్యాచ్లు గెలిస్తే మనకు 4 పాయింట్స్ వస్తాయి. ఈ 4 పాయింట్స్తో మనం సెమీఫైనల్కు చేరవచ్చు. అయినా సరే ఒక్క మ్యాచ్ పొరపాటున ఓడిపోయాము అనుకోండి, మన పరిస్థితి దారుణంగా తయారవుతుంది. వెస్టిండీస్, జింబాబ్వే మధ్య జరిగే మ్యాచ్లో గెలిచే విన్నర్ను మనం ఖచ్చితంగా ఓడించాలి. అప్పుడే మనకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది కూడా భారీ రన్ రేట్తో మనం విజయం సాధించాలి. దెన్ ఓన్లీ వీ హ్యావ్ ఛాన్సెస్. అప్పుడే మనకు రన్ రేట్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు మనం సెమీస్ చేయడానికి ఛాన్సెస్ దొరుకుతాయి. ఇది మ్యాచ్ సంగతి. ఇక సౌత్ ఆఫ్రికాతో గెలిచి ఉంటే మనం సెమీఫైనల్కు పోయే అవకాశాలు ఉంటాయి కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది నిజమే, కానీ సెమీఫైనల్కి పోయే అవకాశాలు చాలా తగ్గిపోయాయి. ఎందుకంటే మన క్రికెటర్లు నిన్న జరిగిన సౌత్ ఆఫ్రికా మ్యాచ్తో తేలిపోయారు. సో ఈ ఈక్వేషన్స్ అన్ని పక్కన పెడితే ఇక వచ్చే మ్యాచ్ల్లో భారత్ దాదాపుగా ఘన విజయం సాధించాలి, బెస్ట్ రన్ రేట్ సాధించాలి, మనం సెమీస్కు చేరుకోవాలి. అలా జరుగుతుందే మనం ఆశిద్దాం. ఇదండి ఇవాల్టి టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ వెంకట్ మన్నెపూల.